హాయ్ ఫ్రెండ్స్, పల్లెటూరు పద్ధతిలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. చికెన్ బాగా కడుక్కోవాలి ముందు. నేను చూపించిందేమో కామెంట్ చేయండి. మా పచ్చిమిర్చి తోట అండి, అందులో కొన్ని పచ్చిమిరపకాయలు ఏరుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి పచ్చిమిరపకాయలు. చికెన్ ముందు కలుపుకోవాలి పాతకాలం పద్ధతిలో. కొంచెం నూనె, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొంచెం మసాలా కూడా వేసుకోవాలి. పెరుగు వేసుకోవాలి, నీసోసన పోతుంది పెరుగు వేసుకుంటే. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. పెట్టుకొని పక్కన నానబెట్టుకోవాలి. అది కాసేపు నానబెట్టుకుంటే బాగుంటుంది. కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర పాతకాలం పద్ధతిలో కళాయి పెట్టేసి వేపుకోవాలి. ద్వారగా వేపుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మంచి స్పెషల్ మసాలా అండి, మంచి వాసన కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. గిన్నె పెట్టి దాని మీద కొంచెం నూనె వేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసి తర్వాత ఉల్లిపాయ వేసి బాగా వేపాలి. గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేపిన తర్వాత ముందుగా కలిపి ఉన్న చికెన్ అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలపెట్టుకొని మూత పెట్టుకోవాలి. మంట బాగా తగిలేటట్టు చూడాలి. తర్వాత మళ్ళీ ఇంట్లో మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయలేదు. ఇంట్లో దంచుకున్న స్పెషల్ మసాలా కూడా వేసేసుకున్నాను. కూర రెడీ అయిపోతుంది. ఈలో కోళ్ళు అరుస్తుందని చెప్పి కోళ్ళకు మేత వేయడం జరుగుతుంది. కోళ్ళు అండి, నాటుకోళ్ళు అయ్యి. ఇంకోండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దించి పక్కన పెట్టుకున్నాం, మంచి కలర్ కనబడుతుంది. అలాగే ఒక అరిటాకు తీసుకొని వాటర్ వేసి కడుక్కొని అందులో కొంచెం అన్నం వేసి చికెన్ కర్రీ పెట్టి టేస్ట్ చేయడం జరిగింది. అలాగే మా అబ్బాయి కూడా టేస్ట్ చేశాడు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్.